ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సో ఈవెన్చువల్‌గా నువ్వు తెచ్చుకున్నవన్నీ పోతాయి. నువ్వు కొనుక్కున్నవి అమ్మాలా? హ్మ్. సార్ మీ జర్నీకి సంబంధించిన లాస్ట్ క్వెషన్ మళ్ళీ మనం శంబలలోకి వెళ్ళిపోదాము. ఆహ్, ఇంత స్ట్రగుల్ కానీ మా వైఫ్ షీ సపోర్టెడ్. హ్మ్. లేదు అంటే మా వైఫ్ గీత హ్మ్. కాగ్నిజెంట్‌లో ఇప్పుడు తను సినిమా వర్క్ చేస్తున్నారు. షీ సపోర్టెడ్ అండి. వితౌట్ హర్ సపోర్ట్ కష్టమైంటది. అయితే శంబాల సక్సెస్ మెయిన్ క్రెడిట్ మేడంకి ఇవ్వాలండి. మీరు చూసే సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ పేరు వేశారు. ఇవ్వాలా. లేదు అంటే అంతే కదండీ. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ప్రశాంతత ఉంటేనే బయట పోయి ఏదైనా పని చేయొచ్చు. అంతే కదా. అండ్ శంబాల విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు మీ ఆర్టిస్ట్‌లో చాలామంది ఇంటర్వ్యూ చేశాను. అందరూ షాక్ ఏందంటే మాకెందుకు కాల్ వచ్చింది. అంటే ఉదాహరణ చెప్తాను. ఇంద్రనీల్ గారు ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో 28 సీరియల్‌కి పైగా హీరోగా చేస్తున్నారు. చాలా సీరియల్స్ ఆర్టిస్ట్‌గా చేశారు. సినిమాలు మాత్రం చాలా తక్కువ ఆయన చేసింది. చాలా తక్కువ సినిమాలు. సీరియల్స్‌కి బ్రేక్ ఇచ్చి ఎవరిని ఛాన్సులు అడగలేక, సినిమా ఛాన్సులు అడగలేక ఆయనకు క్రేజ్ ఉంది. ఆయనకు స్టార్డమ్ ఉంది. బట్ ఆఫీసులకు వచ్చి ఎవరిని అవకాశాలు అడగలేక కామ్‌గా ఉన్నారు ఇంట్లో ఆయన. అలాంటిది నాకు కాల్ వచ్చింది రాజా, ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్పి అటు చెప్పారనమాట. అలాంటి ఆర్టిస్ట్‌లకి ఎందుకెళ్ళింది కాల్? ఇంజనీర్ గారికి వచ్చేటప్పుడు ఒక 3, 4 నాకేందంటే నాకు చాలా హైట్ కావాలనేసి. పెహల్వాన్ క్యారెక్టర్ చాలా హైట్ కావాలని. హ్మ్. అయితే అంటే చాలా ఆప్షన్‌లు వచ్చినాయి. ఈ ఆప్షన్‌లో వేరే ఇంకో అతన్ని పేర్లొద్దు ఇప్పుడు. వేరే ఇంకో అతన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకోపోయినాం అనమాట. హ్మ్. అతను కాస్టింగ్ వైస్ చూస్తే చాలా ఎక్కువ అడిగాడు. ఓకే. అడిగేటప్పటికి వద్దని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఎవరున్నారంటే ఇంద్రనీల్ గారు కనిపించారు. హ్మ్. ఆయన అనుకోకుండా. ఆయన హైటే ఈ క్యారెక్టర్ తెచ్చిపెట్టింది. హైటు, పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అండి. హ్మ్. అండ్ ఇంద్రనీల్ గారు తెలుసు కూడా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన సీరియల్స్‌లో ఉండడం వల్ల తెలుసు. కాకుండా ఆయన థాట్ రాలేదు. టక్కని ఎవరు మా వాళ్ళు వచ్చి సార్ ఇంద్రనీల్ గారు ఎట్లుంటారంటే బాగుంటారు అని చెప్పి. అట్లా కాల్ చేయడం జరిగింది. హ్మ్. జరిగితే ఆర్ఎఫ్‌సి దగ్గర మేము లొకేషన్ స్కౌటింగ్‌కి వెళ్తా ఉంటే ఎవరో కలుద్దాం అనుకున్నాం. కుదరలేదు ఆఫీస్ దగ్గర ఎక్కడో. ఈ పక్కన్నాను సార్ నేను అని అంటే, సరే అక్కడ కలుద్దామంటే అక్కడ రెస్టారెంట్‌లో కలిసాం. ఓకే. బట్ ఆయన కలిసినాక ఏమనిపించింది అంటే అండి, ఈజ్ వెరీ గుడ్ అండి. హ్మ్. అంటే నేను చెప్పేది ఫర్గెట్ అబౌట్ యాక్టింగ్, పర్సనాలిటీ అంతా అండి. ఐ ఫెల్ట్ హిమ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం ఫేమ్ చూసి ఇప్పుడు ఆ రోజు రెస్టారెంట్‌లో కూడా మేము కలుస్తా ఉంటే కూడా ఆగట్లేదు జనాలు వచ్చి ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు అందేళ్ళు అంటే కొంచెం ఉంటది కదా! మైండ్ కూడా కొంచెం అవునవును. అంటే యూ విల్ గెట్ దట్ ప్రౌడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కదా! ఏం లేదు మరి. ఆయనకి మొగల్ రేకులు, చక్రవాకం అని కొన్ని సీరియల్స్ ఉన్నాయన్నమాట. అవును తెలుసు. మొగల్ రేకుల చక్రవర్తి. ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే లేడీస్‌లో అసల మీకు తెలిసే ఉంటది. సో, ఇవి పక్కన పెడితే నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. మీరు ఇప్పటిదాకా ఓపెన్‌గానే మాట్లాడారు. దీనికి కూడా ఓపెన్‌గానే సమాధానం చెప్పాలి. మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్స్‌కి కథ చెప్పారు. హీరోని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఆది గారిని కూడా. అవును. ఆది గారికి అప్పటికి 13 సినిమాల నుంచి హిట్ లేదు. ఆది గారు ఎందుకు అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? అండ్ 2 థింగ్స్ ఏందంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకసలు ఏమీ లేదు. హ్మ్. ఇప్పుడు 'ఆది' గారికి 13 సినిమాల హిట్లు లేవు. ఇప్పుడు 'ఆది' గారు హీరో. హ్మ్. మనకేముంది? హ్మ్. సో, ఆ క్యాలిక్యులేషన్ ఏసుకున్నారు. ఆ కాలిక్యులేషన్ అనేది అది ఒక కాలిక్యులేషన్ అని నేను చెప్పట్లేదు. హ్మ్. అందరూ ఏమంటారంటే స్టార్టింగ్‌లో ఇప్పుడు ఎవరు ఏం లేదులే సినిమా వెళ్ళలేనాక అవును. హ్మ్. స్టార్టింగ్‌లో ఉండేటప్పుడు వచ్చేసి ఈ స్టోరీ అంటే రాసుకొని అంతా అయినప్పుడు 'ఆది' గారికి ఇంకా కథ కూడా చెప్పలేదు అప్పుడు. హ్మ్. ఇంక చెప్తాం కథ. ఇంకంటే ఇప్పుడు హీరో అనుకుంటే ఇంకో 3 డేస్, 4 డేస్‌కో కలుస్తాం కదా! కలిసేటప్పుడు అంటే ఇట్లా కాదు ఈ హీరో అయితే ఎట్లా? ఆ హీరో అయితే ఎట్లా? అది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఇది అంటే మీకు ఎవరికైనా అర్థమైతుందా? 'ఆది' గారు లేకపోతే సినిమా లేదు అని చెప్పి. హ్మ్. ఫ్యాక్ట్ అది. 'ఆది' గారు లేకపోతే ఈ సినిమానే లేదు. హ్మ్. హీరో గావాలి గదా! హీరో కావాలి ఒకటి. రెండోది ఇప్పుడు మీతో అన్నా కదా! క్యారెక్టర్స్ గురించి కూడా. మనకు అనుకున్నట్టు ఒక హీరో కావాలి. హ్మ్. అంటే మన కథకి ఇప్పుడు నాకు మూవీలో యాక్షన్ ఉంది మీరు చూసారు. ఇప్పుడు మీరు చూస్తే 'ఆది' గారు ఆ సైకిల్ నుండి పైనుండి వచ్చేది అవును. కావచ్చు, లేదా బ్యాక్ రోల్ చేయడం కావచ్చు, లేదా గాల్లో ఎగిరి తనడం కావచ్చు. అవును. ఇవన్నీ చాలా రిస్కీ స్టంట్స్ ఓన్‌గా చేశారు 'ఆది' గారు. హ్మ్. సో ఇయన్నీ ఇప్పుడు మనం వేరే హీరో అయితే అంటే హీరోలని అంత అనట్లేదండి. సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఉండకపోవచ్చు. ఆ రిస్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోవచ్చు కరెక్ట్. కరెక్ట్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇది ఉంటది. స్ట్రెంగ్త్ ఉంటదండి. హ్మ్. ఒక హీరో వచ్చేసి హి కెన్ ఎమోట్ వెరీ వెల్ అన్ని ఇప్పుడు ఆహ్, చేయొచ్చంత. ఇంకొక హీరో వచ్చేసి స్టంట్స్, గిన్స్, డాన్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు నాకు హోల్‌సమ్ యాక్టర్ కావాలి. ఇప్పుడు 'ఆది' గారిని ఇప్పుడు ఆయన ఇప్పుడైతే మనకు చెప్పారో ఐ రీవిజిటెడ్ 'ఆది' గారి సినిమాలు ఇమ్మీడియేట్‌గా.
ప్రేమ కథలు అన్ని చూస్తుంటే యాక్షన్ చేస్తున్నారు, డాన్స్లు చేస్తున్నారు, అవును. ఎమోషన్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి నాకు అని నేను ఫస్టే డిసైడెడ్. ఇట్స్ లైక్ స్టోరీ ఇది అనేసి. సో అన్నీ ఉన్నాయి. అండ్ ఆది గారిని కలిసాను కదా, ఐ వాస్ లైక్ కొంచెం నర్వస్ ఉన్నింది, అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఉంటే హీ వాస్ వెరీ ఫ్రీ. అంటే ఇప్పుడు హీరో అట్లంతా ఏం లేదు, నార్మల్గా కూర్చొని ఇలా మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నామో ఇంకా ఇంకా రిలాక్స్డ్గా, ఇక్కడైనా కెమెరా ఉంది కూడా ఇట్లా ఒక పోస్టర్లో కూర్చోన్నాం, అది ఇంక పోస్టర్ కూడా లేదు, ఇంకా అలా ఇలా పైకి కాలు పైకి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇద్దరు కూర్చొని అలా. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సార్ అండ్ ఆ స్టోరీ నరేషన్ అయితేనే ఐ వాస్ లైక్ ఏమవుతుంది ఏం చెప్తారని చూస్తూ ఉంటే హీ వాస్ లైక్ టాకింగ్ అబౌట్ ద లొకేషన్స్, ఇది చేస్తే ఎట్లుంటుంది, అది చేస్తే ఎట్లుంటుంది, బడ్జెట్. మళ్ళీ హీ వాస్ అట్ ది సేమ్ టైం హీరో వచ్చేసి వదిలేయచ్చు, మనకేం సంబంధం బడ్జెట్స్తో, అదే హీరోగా డైరెక్టర్గా మాకేం, ప్రొడ్యూసర్ ఆయన బాధపడుతున్న వదిలేయచ్చు. అట్లే నా మీద కొంచెం ఎక్కువ అయితే కష్టం అవుతుందేమో, మళ్ళీ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అన్నారు ఆ మాట ఆయన. అన్నారు ఆయన. అంటే నా మీద ఇప్పుడు నాకు ఈ మార్కెట్ ఉంది, సో ఈ మార్కెట్లో ఇది చేయాలి, బట్ దీని స్పాన్ కొంచెం డెఫినెట్గా పెరుగుతోంది స్పాన్, నెంబర్స్ కాదు కానీ ఇట్లా పెరుగుతోంది స్పాన్ దీనిది, ఓకేనా, విఎఫ్ఎక్స్ ఉంది, ఇవి ఉంది, నైట్ షూట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా, అది ఇది అని చెప్పి. దెన్ ఆయన రాజశేఖర్ గారు, గిరిధర్ గారు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకుంటే దేవర్ లైక్ ఫైన్ ప్రొడ్యూసర్స్. సూపర్, చాలా రియాలిటీలో ఉన్నారు ఆయన. లేదు లేదు వెళ్దాము చేద్దాం సార్, ఇది వర్కౌట్ అవుతుంటే ఓకే డన్ అయితే. అదే అండి చేస్తే, అంటే ఆది గారి పాయింట్ ఏముండే అంటే చేస్తే మంచిగా చేయాలి, లేదంటే పక్క పెడదాం. అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో మీరు ఆ నెగిటివ్ ఎనర్జీ, సరే ఏమనొచ్చు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ, అది పట్టిన ప్రతి ఒక్కరూ ఫుడ్ విపరీతంగా తినడం చూపించారు. అంటే ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? మీకు మీ స్టడీలో ఏం తెలుసుకున్నారు? అంటే బేసిక్గా ఏంటంటే అండి, మనం ఏదన్నా ఎక్సెసివ్గా బాడీ పనిచేస్తూ ఉండేటప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. ఓకే. మన బాడీ ఎక్సెసివ్గా పనిచేస్తున్నప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఏదైనా బాగా తెల్లారింటి ఏదైనా పొలం పనో ఏదో చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ తింటాం, లేదు మామూలుగా ఉంటే తక్కువ తింటాం, కానీ మనం మామూలు కూడా ఎక్కువ తింటుంటాం, అది వేరే టాపిక్. కానీ బికాస్ వీ కెనాట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. మళ్ళీ ఇన్ జనరల్గా వీ నీడ్ మోర్ ఎనర్జీ అన్నట్టు కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనిషిలోకి వెళ్తుందో ఇట్ ఈస్ వర్కింగ్ 1000 times. మీకు తెలుసు కదా, మామూలుగా మన బ్రెయిన్ ఇట్ కన్జ్యూమ్స్ మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ. ఫిజికల్ కన్నా కూడా మన బ్రెయిన్ ఎనర్జీ కన్జ్యూమ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫంక్షనింగ్కి. సో ఇప్పుడు ఈ 1000 times పనిచేస్తాం అనేటప్పుడు ఇట్ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ కదా. ఓకే. సో దానికి ఎనర్జీ కావాలంటే ఫుడ్డే కదా. దెయ్యం పట్టినోడు తింటాడు అంటే అర్థం అది. అది ఓకే. దెయ్యం పట్టినోళ్ళ తింటానో కదరా అని అంటాం కదా. సో దెయ్యం పట్టినప్పుడు ఏంటంటే నువ్వు ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జర్షన్. సో అది అనమాట మీనింగ్ దాన్ని, అందుకని అది తీసుకున్నాం. కానీ ఆ సీన్స్ అన్ని చాలా బాగా రిజిస్టర్ అయినాయి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వెల్ సార్, మీరు ఇందాక చెప్పారు మీసాల లక్ష్మణ్ గారు, అంటే మీరేమనుకొని ఆ ఇంటర్వెల్ బ్లాంక్ రాసుకున్నారో తెలియదు, ఎలా తీశారో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క సీక్వెన్స్ వరకు ఓపెన్ చెప్తున్నాను, హీరో వెళ్ళిపోయాడు, కథ వెళ్ళిపోయింది, మీ డైరెక్షన్ వెళ్ళిపోయింది, కెమెరా, మీరు అందరూ అద్భుతమైన పని చేస్తున్నారు, బట్ మీసాల లక్ష్మణ్ మాత్రం అలా పట్టేశారు ఒక 2 నిమిషాలు. ఆ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అర్థమైందా ఇది పేలుద్ది అని? లేదండి, ఫస్ట్ ఇంటి ఇంటర్వెల్ వినో ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్, ఆ జంప్ స్కేర్స్ అవి ఇవి వర్కౌట్ అవుతుంది ఉందండి. కానీ అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకోటి షూట్లో ఏంటంటే మోర్ ఫన్ అయిపోయింది షూట్. అది మీకు ఎక్కడన్నా చెప్పుంటా, ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నా, ఆ షూట్లో దెబ్బలు తగలనో లేరు. ఏది ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో దెబ్బలు తగలన వాళ్ళు ఎవరు లేరు. అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను కావచ్చు, యాక్టర్స్ అందరికి కూడా ఎవరికో ఒకరికి దెబ్బలు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీసా లక్ష్మణ్ అన్నారు, మన శివ మీద ఇట్లా ఎగిరి కూర్చుంటాడు కదా, శివకార్తిక్ మీద కూర్చున్నప్పుడు శివకార్తిక్కి వాచ్ ఒకటి చిన్న బ్రాస్లెట్ అన్నది, ఆ కూర్చొని ఇట్లా అన్నప్పుడు తెగిపోయింది మొత్తం. ఇంకొకటి ఏంది, మీసాల లక్ష్మణ్ చెప్పులు వేసుకోలేదు సినిమా మొత్తం, మీరు చూసి చెప్పులు లేదనమాట. ఇప్పుడు అక్కడ కూడా చెప్పులు లేదు, మేమందరం షూ వేసుకున్నాం, అంత మంచిగా వేసుకున్నాం, పాప ఆయన చెప్పులేదు, హ్యాండిక్యాప్ ఇక్కడంతా కోసుకుని వేసినాయి. సో ఆయన ఈ కాలు దగ్గర తగిలింది, ఇక్కడైతే లిటరల్ గా బ్లడ్ డబల్ కారింది, అంటే లైక్ లిటరల్ గా. అయినా కూడా లైక్ ఇంకో 2 hours అయిపోద్ది కదా సార్ షూట్, చేసేద్దాం ఏం కాదు. అది కాదు సార్, ఇది ఒక 10 నిమిషాలు సార్ ఏం కాదు రండి, మీరు రండి నువ్వు రా సోదరా, నువ్వు వదిలే, నువ్వు రా అని చెప్పేసి హీ వాస్.
అండ్ ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అన్నపూర్ణమ్మ గారు ఆ, అంటే మీ అన్ని నైట్ షూట్లు చాలా ఏజ్ పెద్దదాన్ని. సో ఎప్పుడు కూడా నాకు చలి పుడుతుంది ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదంట ఆమె దగ్గర. అన్నపూర్ణమ్మ గారు ఈ టైం షూట్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ టైం కూడా కాదు, ఇంకా అయిపోయింది. ఈ టైంకి December 18th అప్పుడు ఫుల్ పీక్ చలి ఉంది. నైట్ 6 మార్నింగ్ 6 వరకు. ఆవిడ ఒక పల్సని శారీ, కాటన్ శారీ డ్రెస్ అట్లే ఉన్నారు పాపం. నేను ఆమె చూసి కనిపించినప్పుడు మనం ఒక టెన్షన్లో ఉంటాం, ఇది అవ్వలేదు అది అవ్వలేదని. ఆవిడ కనిపించినప్పుడు అంతా వెళ్ళేది ఆవిడ దగ్గరికి. ఏమనుకున్నారు ఏమంటే అంటే, ఏం కాదు నాన్న, నువ్వు ఎందుకు ఆలోచిస్తాను, పోయి చేయాల్సిన పని చేయి నాన్న, పో. ఎంత సీనియర్ సార్. సరే లాస్ట్లో ఆవిడ వచ్చి పడుతుంది కదా ఇట్లా, అవును. ఆ పడే షాట్ కావాలి మనకు. సరే ఆవిడ ఫైట్ మాస్టర్, నేను రాజ్ కుమార్, నేను ఇద్దరు మాడుకుంటా పడతారు పడరు అంటే పెద్ద ఆవిడ ఎట్లా పడతారు, ఆవిడ ఎట్లా చేద్దాం అది ఇది అంటే, సరే ఆవిడ దగ్గరికి పోయేసి మాస్టర్ పోయినాడు, పోయి చెప్పినాడు, అమ్మా ఇట్లా ఉంది ఇట్లా షాటు, ఏం చేద్దామంటే, నన్ను ఒక పని చేయి, కూర్చుంటా, నువ్వు ఆన్ చేయి, ఇట్లా పడతా, దాన్ని ఇది చేసుకుంటే దాని విధంగా ఫ్రేమ్ పెట్టి అది పెడితే ఇప్పుడు చూస్తే నిజంగా పడినట్టే ఉంటుంది మీకు సినిమాలో. అవును. ఆమె డైరెక్షన్, ఆమె రాజ్ కుమార్ మాస్టర్ ఇద్దరు కలిసి వర్కౌట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అని ఇప్పుడు అంత కోఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆమె మాస్టర్తో మాట్లాడుకొని ఓకే ఇట్లా చేద్దాము అని మాస్టర్ వచ్చి ఓకే అమ్మా ఇట్లా పెడతా అయితే నేను కెమెరా ఇట్లా అనుకో మాట్లాడుకొని, సో ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అండి. మీరు గమనించారా మీ సినిమాకి చుట్టూ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ నడుస్తూనే వచ్చినాయి. అండ్ ప్రభాస్ గారు ఆయన ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఈ రేంజ్లో సపోర్ట్ చేసినట్టు అని చేస్తారు, ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తారు. బట్ శంబాలాకి మాత్రం ఆయన చాలా ఎక్కువ కేర్ తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుండొచ్చు, ఇంకోటి బాగుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చండి. రీచ్ అనేది ఒకటి కావాలి. రీచ్ లేదంటే తెలియదు కదా. ఇప్పుడు బాగుందని ఒక హోటల్ ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉంటారు, కానీ ఆ హోటల్ ఉందని మనకు తెలిస్తేనే మనం అడిగి పోయి ఇది చేస్తాం. ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఇట్ వాస్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు రాకెట్ వెళ్ళేటప్పుడు కింద థ్రస్ట్ వస్తుంది చూసారా, అట్లాంటిది ఈ సినిమాకి అండి. ఒక హ్యూజ్ థ్రస్ట్ వచ్చింది మాకు అట్లా, అండ్ ట్రెండింగ్కి వెళ్ళింది. అవును. దీంతో ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ట్రెండింగ్కి వెళ్ళింది. అది ఓకే, అంతవరకు ఒక ఎత్తు అడిగినాము, అయింది అంతా. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక థ్రస్ట్, అది రేర్ అంట నేను ఇంకా. సో ప్రభాస్ గారు అంటే నేనేమంటానంటే హోల్ ఫిల్మ్ ఫర్టినిటీ సపోర్టెడ్ అండి. మీ టీంకి ప్రభాస్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎవరికైనా అంటే మీ టీంలో ఎవరికైనా? ఆది గారు అండి, సినిమా బాగుందని వచ్చింది. ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, ఆది గారితో కూడా ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, సినిమా బాగుంది. ప్రభాస్ గారు చూసారట? అది తెలియదు, నేను అడగలేదు స్పెసిఫిక్ గా క్వశ్చన్. బట్ సినిమా అసలు బయట టాక్ మామూలుగా లేదు, చాలా బాగుంది అది ఇదని చెప్పేసి ఆది గారికి చెప్పినారు. అండ్ ఇండస్ట్రీలో సక్సెస్ తెచ్చుకోవడం కష్టం, వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. యుగంధర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ నేను ఒక గ్యాంగ్స్టర్ అనుకుంటానండి మూవీ. అంటే గ్యాంగ్స్టర్ అంటే నాట్ వన్ లైన్ గ్యాంగ్స్టర్ కాదండి, చాలా లేయర్స్ ఉన్న ఒక మహాభారతం కైండ్ ఆఫ్ లేయర్డ్ గ్యాంగ్స్, అది ఆ టైప్ అనుకుంటాను ఒకటి. సో మోస్ట్లీ అదే చేస్తాను అనుకుంటాను. ప్రొడ్యూసర్లు కూడా ఫైనల్ అయినట్టున్నారు. ప్రొడ్యూసర్స్ మోస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ తోనే ఇదే బ్యానర్ లో ఒక సినిమా చేస్తాను ఆల్రెడీ చెప్పారు, అదే ప్రాజెక్ట్ ఇది. అదే ఇది ఇక్కడే చేద్దాం అనుకుంటాను. ఓకే, హీరో ఫైనల్ అయ్యారా? లేదండి, ఇంకా కాలేదు, డిస్కషన్స్ నడుస్తున్నాయి, అయినాక చెప్తాను. ఓకే, ముందు చెప్తే బాగా. అండ్ ఇంత సక్సెస్ తర్వాత మళ్ళీ శంబాల హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎలా ఉంది అక్కడ మార్కెట్, ఎలా ఉంది? సో ఎంత నెంబర్ మేక్ చేయబోతున్నారు? మోర్ దెన్ 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంటే బోత్ తెలుగు వర్షన్ అండ్ హిందీ వర్షన్ రిలీజ్. అంటే తెలుగుకి మన థియేటర్స్ దొరకలేదు అప్పుడు. 25th మనం రిలీజ్ అయినప్పుడు అక్కడ అంటే బిగ్ మూవీస్ అన్ని ఉన్నాయి, దురంధర్ ఉంది, కిస్, అన్ని చాలా బిగ్ మూవీస్ ఉండి కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో తెలుగు కూడా ఇప్పుడు కొన్ని షోస్ యాడ్ చేసి తెలుగు చేస్తున్నారు, అండ్ హిందీ కూడా చేస్తున్నారు. సో చూడాలండి ఏం జరుగుతుందో. అంటే హిందీ కూడా లైక్ దే విల్ డెఫినెట్లీ లైక్ దిస్ మూవీ అని ఒక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఎంత వస్తాయి పక్కన పెడితే, నాట్ ఎవ్రీ మూవీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు బి రిలీజ్డ్ ఇన్ హిందీ. ఇప్పుడు మనం హిందీలో చేద్దాం మనం కానీ, ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంకొకరు కానీ ఎందుకు సార్ హిందీలో రిలీజ్ అనేది ఫస్ట్ ఉంటుంది. మన దానికి ఏమైతుందంటే ముగ్గురు నలుగురు వచ్చి హిందీలో రిలీజ్ చేద్దాం ఇది వర్కౌట్ అయ్యే కంటెంట్ చేద్దాం అని గివ్ ఇట్ ఏ ట్రై అంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. సూపర్, కరెక్ట్. నెక్స్ట్ రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ హోపింగ్ దే ఆల్సో విల్ లైక్ ఇట్. అంటే నాట్ ఓన్లీ అంటే మెయిన్ ముంబై, ఢిల్లీ, పూణే ఇట్లా మెయిన్ సెంటర్స్ అనే కాకుండా బీహార్, లక్నో, ఇట్లా రాజస్థాన్, ఇట్లా గుజరాత్, ఇట్లా ఇంటీరియర్స్ ఆఫ్ హిందీలో కూడా